అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కొందరు దుండగులు ఓ ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మరో వ్యక్తి వాహనాన్ని దగ్ధం చేశారు. హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు 6 నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఇంతకీ వారంతా హింసకు ఎందుకు పాల్పడ్డారు? దాడి చేయడానికి పాత కక్షలు ఏమన్నా కారణమా? పోలీసులు ఏం చెబుతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. రెండు కుటుంబాల మధ్య ఆస్తి తగాదాల కారణంగా ఓ వ్యక్తి తీవ్రంగా గాయాల పాలయ్యాడు. వీరితో సంబంధం లేని ఆ వ్యక్తి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరులో చికిత్స పొందుతున్నాడు. రమేష్ నాయక్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. మదనపల్లి పట్టణంలో ఈ నెల 3వ తేదీన జరిగిన ఓ హింసాత్మక ఘటన వివరాలను డీఎస్పీ మహేంద్ర వెల్లడించారు. రామారావు కాలనీ ఆటో స్టాండ్ వద్ద 6 మంది నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న కారును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. 3వ తారీఖు ఎర్లీ మార్నింగ్ వైఎస్ఆర్ కాలనీలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మనం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఈ ఇష్యూ గురించి వస్తే ఫస్ట్ దీంట్లో అక్యూజ్డ్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు అనేది చెప్తాను. దాని తర్వాత ఇది ఎందుకయింది, ఇన్సిడెంట్ ఎందుకయింది అనేది కూడా చెప్తాను. సో ఇందులో ముద్దాయిలు వచ్చేసి జావేద్ హుసేన్, షామీర్ హుసేన్, షేక్ ఇలాహీ, వేంపల్లి మస్తాన్, ఆమిర్ సాహెబ్, విశ్వనాథ్ బాబు. ఈ విశ్వనాథ్ బాబు ఎవరైతే ఉన్నారో తన కార్ డ్రైవర్, తన కార్ తీసుకొనేసి వీళ్ళందరూ మార్నింగ్ వస్తారు. సో ఈ ఇన్సిడెంట్లోకి వెళ్తే ఎందుకు ఇదేంటని చూసినట్టయితే వీళ్ళకి ఎప్పుడు ఈ షేక్ సలీం బాషా అని చెప్పేసి తను ఉన్నాడు. తను వైఎస్ఆర్ కాలనీలో ఉంటాడు. వాళ్ళ ఫాదర్ వచ్చేసి మహబూబ్ బాషా. ఒక 1 year బ్యాక్ తను రాయచోటికి వెళ్తాడు. రాయచోటిలో ఇప్పుడు ఎవరైతే ఈ అక్యూజ్ ఉన్నారో వీళ్ళందరూ కూడా రాయచోటికి చెందిన వాళ్ళు అనమాట. రాయచోటిలో కాసిం సాబ్ అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఉంటాడు. అక్కడ 1 year బ్యాక్ వెళ్ళినప్పుడు అక్కడ హార్ట్ అటాక్తో చనిపోతాడు అనమాట. చనిపోయినప్పుడు అది వీళ్ళే ఏదో చేశారు అనే అనుమానంతో కంటిన్యూగా ఉండింటారు. దాని నుంచి మనస్పర్ధలు అనేవి కంటిన్యూగా స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి ఏదైనా చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ అయినా కానీ లేకపోతే ఎక్కడైనా కలిసినా కానీ అక్కడ వీటన్నిటికీ కారణం మీరే అన్నట్టు చిన్న చిన్న గొడవలు అయ్యేవి. ఇదే విధంగా ఆగస్టు 15 రోజు కూడా మన మదనపల్లిలో వాళ్ళు వచ్చినప్పుడు కూడా చిన్న ఇష్యూ అయినప్పుడు వాళ్ళకి చిన్న గొడవలు అయినాయి అనమాట. అయినప్పుడు కూడా అప్పుడు కూడా ఇదే దీని టాపిక్ గురించి వచ్చింది. సో దీంతో పాటు ఇంకా వీళ్ళకి ఏమేమి మనస్పర్ధలు ఉండేటంటే కొంచెం వీళ్ళ నాన్నగారు ఎప్పుడైతే చనిపోయినప్పుడు ఈ ప్రాపర్టీ ఇష్యూస్ ఏదైతే వీళ్ళకి ల్యాండ్ వచ్చేట్టు ఉన్నాయో దీనిపైన కూడా కంటిన్యూగా గొడవలు జరుగుతూ ఉండేవి. ఇట్లా ఈ విషయం గురించి వీళ్ళ నాన్న చనిపోయిన విషయం కావచ్చు, లేకపోతే ఈ ఆస్తుల గురించి వీళ్ళకి ఏవైతే ఉన్నాయో వీళ్ళ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ దానిపైన కూడా కంటిన్యూగా గొడవలు జరుగుతుంది. ఇదే విధంగా అన్నదమ్ముల ఆస్తి వివాదాల నేపథ్యంలో బీకేపల్లె వైఎస్ఆర్ కాలనీలోని షేక్ సలీం బాషా ఇంటిపైకి రాయచోటికి చెందిన వ్యక్తులు దాడి చేసినట్లుగా మహేంద్ర తెలిపారు. దాడి చేసే క్రమంలో సలీం బాషా ఇంటి కింది భాగంలో దుకాణం నిర్వహిస్తున్న రమేష్ నాయక్ అడ్డుపడడంతో ఆగ్రహించి పెట్రోల్ పోసి హంగామా చేశారు. ఈ కేసులో రాయచోటికి చెందిన 6 నిందితులను రామారావు కాలనీ ఆటో స్టాండ్ వద్ద అరెస్టు చేసి నేరం చేసేందుకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. వీళ్ళు ఏం చేశారంటే 3వ తారీఖు midnight 12 గంటలకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఏదో గొడవ పడతారు. గొడవ పడతానే అదే రోజు ఈరోజు ఏదో ఒకటి చేయాలా, ప్రీప్లాన్తో వీళ్ళు ఏదో ఒకటి చేయాలనే విధంగానే రాయచోటిలో బయలుదేరుతారు. ఒక కార్ తీసుకొని బయలుదేరిన తర్వాత ఆన్ ద వేలో ఒక పెట్రోల్ తీసుకుంటారు. ఆ కార్కి డీజిల్ చేయించుకుంటారు. అదే టైంలో ఒక బాటిల్ తీసుకొని పెట్రోల్ తీసుకొని వస్తారు. సో దట్ మీన్స్ ప్రీప్లాన్డ్గా దీనిలో వచ్చిన తర్వాత వీళ్ళని ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే బయలుదేరి వస్తారు అనమాట. ఇక్కడికి వచ్చే టైంకి మార్నింగ్ 5:30 అది వైఎస్ఆర్ కాలనీకి వచ్చేటప్పుడు అరౌండ్ 5:30 ఆ టైంకి వచ్చారు. వస్తానే కూడా ఫస్ట్ ఇనిషియల్గా రాగానే వీళ్ళ దగ్గర రాడ్లు ఇవన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు ఏం చేశారు, ఆ గేట్ని దానికి ఒక గ్రిల్ ఉంటుంది, ఇంటికి గ్రిల్ ఉంటే దాన్ని కొట్టడం స్టార్ట్ చేశారు. సో ఆ టైంలో 5:15కి ఫస్ట్ ఈయన ఎవరైతే ఉన్నాడో దీంట్లో అసలు ఆ ఇంట్లో రెంట్కు ఉంటాడు తను రమేష్ నాయక్ అని చెప్పి. వీళ్ళ ఇష్యూస్తో ఎటువంటి సంబంధం లేని వ్యక్తి కింద రెంట్కు ఉంటాడు గ్రౌండ్ ఫ్లోర్లో. వీళ్ళు రాడ్లతో గ్రిల్ కొడుతుంటే సౌండ్ వచ్చి బయటకు వచ్చాడు. ఎవరు మీరు, ఎందుకు ఇట్లా కొడుతున్నారు అంటే ఫస్ట్ ఇది ఓపెన్ చేయి, గేట్ ఓపెన్ చేయని చెప్పేసి ఇమీడియట్గా తనను చూడంగానే కూడా పెట్రోల్ తీసుకున్నారు. పెట్రోల్ తీసుకొని చల్లడం స్టార్ట్ చేశారు. పెట్రోల్ తీసుకొని చల్లినారు. ఇమీడియట్గా వచ్చేసి తీరా అని చెప్పారు. నేను తీరు, మీకు ఏదైనా గొడవలు ఉంటే మీరు చూసుకోండి, ఇక్కడికి ఎందుకు వచ్చి ఇష్యూ చేస్తానంటే తనను కూడా క్యాష్ పేరుతో అబ్యూస్ చేయడం జరిగింది.
తిట్టి నువ్వు ముందు తీరా అని చెప్పేసి కుల పేరుతో చెప్తారు. అదే టైంలో వచ్చేసి అగిపెట్టె తీసుకునేసి స్లిప్ అంటించేస్తారు. ఆ టైంలో తనకి ఇదంతా కూడా కాలిపోవడం జరిగింది బర్న్స్తో. ఇనిషియల్గా తను మదనపల్లి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. తర్వాత కండిషన్ సీరియస్ ఉండడం వల్ల ఇప్పుడు బెంగళూరులో ఉన్నాడు. కొంచెం క్రిటికల్గా ఉంది. తను కూడా ఇప్పుడు అండర్ అబ్జర్వేషన్లో ఉన్నాడు బెంగళూరు హాస్పిటల్. మదనపల్లి పట్టణ శివారు ప్రాంతం బీకేపల్లె వైఎస్ఆర్ కాలనీలోని షేక్ సలీం బాషా తండ్రి షేక్ మెహబూబ్ బాషా, రాయచోటికి చెందిన కాసిం బాషా అన్నదమ్ములు. వీరి 2 కుటుంబాల మధ్య ఆస్తి విషయంగా మనస్పర్ధలు ఉన్నాయి. ఏడాది క్రితం షేక్ మెహబూబ్ బాషా రాయచోటిలో చనిపోయాడు. ఈ విషయంలో షేక్ మెహబూబ్ బాషా కుటుంబ సభ్యులకు అతడి మరణంపై అనుమానాలు ఉన్నాయి. ఆయన మరణాంతరం ఆస్తుల పంపకాలకు సంబంధించి వివాదాలు ఏర్పడ్డాయి. దీంతో ఇరు కుటుంబాల మధ్య మనస్పర్ధలు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున దాడి జరిగినట్లు ఎస్పీ వివరించారు. నిందితుల పేర్లను వెల్లడించారు. నిందితులందరూ కలిసి కలికిరి మండలం గుండ్లూరుకు చెందిన కారు డ్రైవర్ కొమ్మిరిశెట్టి విశ్వనాథ్ బాబుతో కలిసి మదనపల్లెలోని వైఎస్ఆర్ కాలనీకి చేరుకున్నారు. పథకం ప్రకారం మార్గమధ్యంలో ఓ పెట్రోల్ బంకు వద్ద కారుకు డీజిల్ పట్టించి బాటిల్స్ లో పెట్రోల్ నింపుకున్నారు. సలీం బాషా ఇంటిపై కర్రలు, రాళ్లు, రాడ్స్ తో దాడి చేస్తూ వీరంగం సృష్టించారు. గేటును రాడ్లతో పగలగొడుతూ ఇంటిపై రాళ్లు రువ్వుతూ సలీం బాషాపై దాడి చేసేందుకు యత్నించారు. సలీం బాషా ఇంట్లో అద్దెకు ఉంటున్న రమేష్ నాయక్ శబ్దాలు విని గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన జావీద్ హుస్సేన్, షామీర్ హుస్సేన్లు తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ అతడిపై పోసి నిప్పంటించారు. సో మెయిన్ ఇక్కడ ఇంకా అది అయిపోయిన తర్వాత కొట్టారు. అదే టైంలో ఇంకా తీయట్లేదని చెప్పేసి రాళ్ళు తీసుకున్నారు. రాళ్ళు తీసుకుని ఇంటికి 1 ఫ్లోర్ 2 ఫ్లోర్స్ ఉంది, దానికి కూడా మొత్తం రాళ్ళు వేయడం స్టార్ట్ చేశారు. అది అయిపోయిన తర్వాత ఇంకో వ్యక్తి వచ్చాడు బయట నుంచి కాపాడడానికి. రమేష్ నాయక్ ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల హెల్ప్ కోసమని ఇంటి దగ్గరలో ఉండే ఒక వ్యక్తికి ఫోన్ చేశాడు. చేస్తే తను వచ్చాడు. తను వచ్చే లోపల ఎవరు మీరంటే నువ్వెవరు రాసాలి అని చెప్పేసి తన మీద కూడా అటాక్ స్టార్ట్ చేసి తను బండిలో వచ్చాడు, 2 వీలర్లో వచ్చాడు. బయట పెడితే ఆ 2 వీలర్ని కూడా డ్యామేజ్ చేసేసాడు. సో ఆ 2 వీలర్లను డ్యామేజ్ చేశాడు. పాపం ఎటువంటి సంబంధం లేని వ్యక్తి మీద పెట్రోల్ పోసి ఇమీడియట్గా తగలబెట్టడం జరిగింది. తనని ఇమీడియట్గా వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి అక్కడ లోపల దుప్పటి ఉంటే అప్పుడప్పుడు ఇమీడియట్గా ఆర్పడం జరిగింది. లేదంటే ఇంకొంచెం లేట్ అయితే మాత్రం ఇంకా బర్న్స్ అనేవి ఇనిషియల్గా 25-30% బర్న్స్ ఉన్నాయి. అది కూడా ఇంకా సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇనిషియల్గా వాళ్ళు అక్కడ ఉండడం, సేవ్ చేయడం అనేది కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే క్రిటికల్గా అండర్ అబ్జర్వేషన్ బెంగళూరు హాస్పిటల్లో ఉన్నాడు. సో వీటన్నిటిలో మెయిన్ ఏంటంటే వీళ్ళకి ఏదైతే ఉందో వీళ్ళ నాన్న చనిపోయినాడు అనే ఇష్యూ గురించి ఆ మనస్పర్ధలు ఉండడము, అది కాకుండా ప్రాపర్టీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కారణంగా వీళ్ళకి గత 1 year నుంచి కూడా ఇష్యూస్ అవ్వుకుంటూ వస్తున్నాయి. అట్లాంటిది ఇది తారాస్థాయికి చేరిపోయి మొన్న మార్నింగ్ వచ్చేసి అటాక్ అనేది ఎటువంటి సంబంధం కుటుంబ సభ్యులు బాధితుణ్ణి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్లగా ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉందన్నారు. నిందితులపై దాడి, హత్యాయత్నం, SC/ST అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కేసు విచారణలో ప్రతిభ చూపిన సిఐ రాజారెడ్డి, SI రహీముల్లా సిబ్బందిని అభినందించారు.